హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. అదేంటంటే మనము మన ఊర్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ చాలామంది పక్షవాతంతో బాధపడుతూ ఉంటారు. పక్షవాతం అంటే బీపీ ఎక్కువ అవటం వల్ల తలలో నరాల్లో బ్లడ్ క్లాట్ అవటం వల్ల పక్షవాతం అనేది వస్తుంది. ఆ పక్షవాతం వల్ల మనిషి ఎంతగానో క్షీణించిపోతాడు. ఒకరి మీద ఆధారపడతాడు. తన దినచర్య కూడా చేసుకోలేకపోతాడు. అలాంటి వాళ్ళు మనకు ఎక్కడో చోట తగులుతూనే ఉంటారు. కానీ మనం బాధపడటం తప్పితే వాళ్ళకి సరైన సజెషన్ ఇవ్వలేం. కానీ ఇప్పుడు మన విజయవాడలో చక్కని హాస్పిటల్ ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ హాస్పిటల్ అధునాతనమైన చక్కని ఆయుర్వేదం హాస్పిటల్ అన్నమాట. ఈ హాస్పిటల్లో చాలామంది డాక్టర్స్ పర్యవేక్షణలో పేషెంట్ని పరీక్షించి వాళ్ళకి సరిపడ మందులు ఇస్తారు. ఆ మందులు కూడా ఎంతో రేటు ఉండవు. తక్కువ రేట్లోనే మెరుగైన వైద్యం అందించబడుతుంది. ఇది గమనించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళని కూడా ఈ హాస్పిటల్కి పంపించినట్లయితే వాళ్ళకి కొద్దో గొప్ప మనం సహాయం చేయగలుగుతాం. ఈ వీడియో చూస్తున్న మనమందరం కూడా మనకు తెలిసినటువంటి పక్షవాత పేషెంట్లకు కూడా ఈ హాస్పిటల్ని అంటే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజైతే మా ఫ్రెండ్ని కూడా తీసుకుని వెళ్ళాను. తను ఎంతగానో ఆ వైద్యం తీసుకొని ఎంతగానో రికవరీ అయిపోయాడు అనమాట. మనమందరం కూడా మనం వాళ్ళకి చేయవలసిన సహాయం ఏంటంటే ఈ హాస్పిటల్ పేరు ఏంటంటే సిరివెళ్ళ నర్సింగ్ హోమ్ అన్నమాట. ఇది విజయవాడ నుంచి దగ్గరగానే ఉంటుంది. ఒక 30 రూపాయలు ఆటో ఛార్జీస్ చక్కగా తీసుకుని వెళ్తారు. నేను చూసినప్పుడు ఇక్కడికి ఎక్కువగా వస్తున్న పేషెంట్స్ ఎవరంటే పక్షవాతంతో బాధపడేవాళ్ళు, నరాల వీక్నెస్తో బాధపడేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇక్కడ మెడిసిన్స్ చక్కగా వాడుకొని రికవరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనమందరం కూడా ఇలాంటి వాళ్ళకి సహాయం చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు.